మనోపరిశుద్ధత అంటే ఏమిటి అనే అంశాన్ని రచయిత వివరించిన విషయాలను తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. శరీరాన్ని పరిశుద్ధం చేసుకోవాలంటే తహారత్ అంటే స్నాన పానాదులు పాటించాలి. ఇంకాస్త ముందుకెళితే చూపును పరిశుద్ధం చేసుకోవాలంటే పరస్త్రీలను కామదృష్టితో చూడకూడదు. అలాగే చెవులను పరిశుద్ధం చేసుకోవాలంటే చాడీలు కొండీలు వినకూడదు. అలాగే చేష్టలను పరిశుద్ధం చేసుకోవాలంటే తన మాటలతో చేతలతో ఎవరిని బాధించకూడదు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే అంతగా తెలియనిది మనోపరిశుద్ధత. ఖురాన్ గ్రంథం ఇప్పుడు నేను పేర్కొన్న ఏ ఇంద్రియ పరిశుద్ధత గురించి చెప్పకుండా కేవలం ఒక్క మనో పరిశుద్ధత గురించి చెప్పటం ఓకింత విశేషమే అనుకోవచ్చు. పైగా దాన్ని పరిణామంగా ఇహపరాల సాఫల్యం గురించి సంపూర్ణ హామీ ఇవ్వడం మరింత విశేషమని చెప్పాలి. తన ఆంతర్యాన్ని పరిశుద్ధపరుచుకున్నవాడు సాఫల్యం పొందడంలో ఎటువంటి సందేహము లేదు. అదేవిధంగా తన ఆంతర్యాన్ని అపరిశుద్ధం చేసుకున్నవాడు వైఫల్యం పొందడంలోనూ ఎటువంటి సందేహము లేదన్నది సారాంశం. దీని ప్రకారం ఒక భక్తునికి మనోప్రక్షాళన లేదా ఆత్మ పరిశుద్ధత అన్నది ఎంత కీలకమైన విషయమో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ విషయాలనే మరింత వివరంగా తెలుసుకున్నటకు క్రింద డిస్క్రిప్షన్లో సత్కర్మలు పుస్తకం పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. సత్కర్మలు పుస్తకంతో పాటు కాఫిర్, ఖురాన్ మతోన్మాద గ్రంథమా అన్న మరో 2 సమాచారాత్మకమైన పుస్తకాలు పీడిఎఫ్ రూపంలో ఉచితంగా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా పరిశీలించవలసిందిగా మనవి. మరి వచ్చే వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.